సుబ్రహ్మణ్యం గారు, షుగర్ వ్యాధి అదుపులో ఉండేందుకు యోగాలో ఉన్న పరిష్కార మార్గాలు ఏమిటో వివరిస్తారండి? యోగాలో ద్విపాద విస్తృత ధనురాసనం, విపరీత అర్ధ మత్స్యేంద్రాసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. ద్విపాద విస్తృత ధనురాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా బోర్లా పడుకోవాలి. తర్వాత కుడి కాలును మడుస్తూ పాదాన్ని పైకెత్తుతూ కుడి చేత్తో కుడి కాలి మడమను పట్టుకోవాలి. ఎడమ కాలును మడుస్తూ పాదాన్ని పైకెత్తి ఎడమ చేత్తో ఎడమ కాలి మడమ వద్ద పట్టుకొని తలను, ఉదర పైభాగపు శరీరాన్ని వీలైనంతగా పైకెత్తాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 4 నుంచి 8 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. రెండవ ప్రక్రియ విపరీత అర్ధ మత్స్యేంద్రాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తరువాత కుడి కాలును కొద్దిగా ముందుకు చాచుతూ ఎడమ తొడ మీదుగా ఎడమ వైపు నడుము పక్కన ఉంచి కుడి చేతిని వెనక్కి పోనిస్తూ వీపు మీదుగా ఎడమ కాలి మడమను పట్టుకోవాలి. ఎడమ చేతిని కుడి మోకాలి మీదుగా ఎడమ మోకాలును పట్టుకోవాలి. తలను వీలైనంతగా కుడివైపు తిప్పి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. తర్వాత రెండవ పక్క చేయడానికి ఎడమ కాలును కొద్దిగా పైకెత్తి కుడి కాలి తొడ మీదుగా కుడివైపు నడుము పక్కన ఉంచి ఎడమ చేతిని వెనక్కి పోనిస్తూ వీపు మీదుగా ఎడమ కాలి మడమను పట్టుకోవాలి. కుడి చేతిని ఎడమ మోకాలు మీదుగా కుడి మోకాలుపై ఉంచాలి. తలను వీలైనంతగా ఎడమ వైపు తిప్పి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 2 పక్కల 3 నుంచి 6 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఈ విధంగా ద్విపాద విస్తృత ధనురాసనం, విపరీత అర్ధ మత్స్యేంద్రాసనం సాధన చేయటం ద్వారా జీర్ణ వ్యవస్థలోని క్లోమరస గ్రంథి ఉత్తేజితమై షుగర్ వ్యాధి అదుపులో ఉంచబడుతుంది. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి అమృత తుల్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు
విశ్రాంతి దొరుకుతుంది.